1946 గుజరాత్లోని ఒక కుగ్రామం. పాడి రైతులు రోడ్లపై మౌనంగా వెయిట్ చేస్తున్నారు. రైతులు రోడ్లపై మౌనంగా నించొని బ్రిటిష్ వారి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. బ్రిటిష్ వారి బండ్లు రాగానే మన రైతులు ఒక్కసారిగా వేల కొలది తెల్లటి మరియు చిక్కనైన పాలని పారబ్రోయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా ఆ గ్రామంలోని రోడ్లన్నీ తెల్లగా మారిపోయాయి. అది చూసిన బ్రిటిష్ వాళ్ళకి మన రైతులకు పిచ్చి పట్టిందని అనుకున్నారు. కానీ అది పిచ్చి కాదు, అసహనంతో కూడిన కోపం. ప్రతిరోజు బ్రిటిష్ వ్యాపారులు మన రైతుల దగ్గరికి వచ్చి పాలను బలవంతంగా అతి తక్కువ ధరకే కొనేవారు. కానీ అవే పాలు మధ్యాహ్నం అయ్యేసరికి బాంబేలోని రిచ్ క్లబ్స్ మరియు హై రైజ్ మ్యాన్షన్స్ లో అమ్మేవారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్రీమీ బటర్ మిల్క్ తాగుతూ ఎంజాయ్ చేసే ఆ ధనిక వర్గం ఒకవైపు అయితే, అవే పాలు ఉత్పత్తి చేసిన మన రైతులు మాత్రం ఆకలితో అల్లాడిపోయేవారు. ఇది కేవలం ఒక పాపం మాత్రమే కాదు, నేరం కూడా. ఇది మన రైతులను ఎంతటి పేదరికానికి నెట్టిందంటే, ప్రతిరోజు ఆకలితో చచ్చే బదులు ఉరేసుకునే స్థితికి వచ్చారు. ఈ బ్రిటిష్ బ్యాక్డ్ మోనోపోలీ పేరు పాల్సౌండ్ డైరీ. కానీ ఈ నిరాశ దోపిడి మధ్యలో ఫార్మర్స్ యూనిటీ ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, అది మన ఇండియన్ డైరీ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేసంత. ఇప్పుడు మనం ఆ రెవల్యూషన్ ని ముద్దుగా అమూల్ అని పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం. కానీ ఇప్పుడు భారత్ ఒక సరికొత్త బ్యాటిల్ ఎదుర్కొంటుంది. అది మిల్క్ క్రైసిస్ కాదు, ప్రోటీన్ డిఫిషియన్సీ క్రైసిస్. మరి తెలుసుకుందాం మున్ముందు మన ఈ అమూల్ ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ బ్యాటిల్ లో ఏ విధంగా గెలుస్తుందో. కీప్ వాచింగ్ సోషియో ఫేర్స్. వి విల్ అప్డేట్ యూ సూన్.